హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఒక ట్రైబల్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మేము ఆ ప్లేస్ చేరుకోవడానికి గంటకు పైగా నడుస్తున్నాము ఈ కొండల మీద. వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ హౌసెస్, వాళ్ళ ట్రైబల్ ఫుడ్ ఇవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. సారీ ఫ్రెండ్స్, అలుపు వస్తుంది అనుకోవద్దు. ఫ్రెండ్స్ చూడండి, ఇలా ఉంది కొండప్పు. చాలా జాగ్రత్తగా ఎక్కాలి. చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం ఆటోలుగా ఉందన్నమాట. ఏమాత్రం జారితే కిందకు వచ్చేస్తాం. ఇదంతా కొండ మీదే. మీకు ఇలా ఫ్లాట్గా కనబడుతుంది రోడ్డుగా, అంటే దారి, కానీ అంతా కొండ అనమాట. దానంతా కొండ ఎక్కువ. ఇప్పుడు మీదకి ఎక్కిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇది కూడా చూపిస్తాను. చూడండి, చుట్టూరు కొండలు. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇంత దూరం వచ్చి వీళ్ళు ఇల్లు కట్టుకున్నారు. సో వాళ్ళని అడిగి ఏంటి విషయాలు తెలుసుకుందాం. చెట్టు అయితే చూడొచ్చు, పెద్ద చెట్టు కొట్టేసినట్టున్నారు. ఎక్కడికి వెళ్ళి కుక్కలు మాత్రం ముందు వెల్కమ్ చెప్తాయి. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది పెంకుటిల్లు, ఎప్పటిలాగే మట్టి గోడలు అనమాట. ఇదంతా చుట్టూరు వీళ్ళు ఏవో పంటలు వేసుకున్నారు. ఏం పేరండి? ఏం పేరు మీ పేరు? రండమ్మ మీరు కూడా రండి. ఏం పేరు? భీమయ్య. మీరు రండి అమ్మ. తెలుగు వచ్చా మీకు? కదా ఆవిడ మాట్లాడకపోతే. వంట అయిపోయిందమ్మా? వంట అయిపోయిందా? ఏం వండారు? అంబలేనా? అన్నం ఏం తినరా? అదే అదే. ఏ దూరల కింద వస్తారు మీరు? ఏ దూరల కింద వస్తారు? మోగ దూరలా, కొండ దూరలా? మోగ దూరలు వస్తారా? ఏంటి ఒకటే ఇల్లా? కరెంట్ ఉందా? కరెంట్ ఉందా? ఓకే, కరెంట్ ఉంటే పర్లేదు. మరి ఏంటి ఇంత దూరం వచ్చి కట్టుకోవడానికి కారణం ఏంటి? ఒక ఇల్లు, మీరు ఒక్కలే ఫ్యామిలీ ఉంటున్నారు? ఎవరెవరు ఉంటున్నారు ఇక్కడ? ఒక్కరే ఉంటున్నారు. ఉండడానికి కారణం ఏంటి? బాబాలు కొడుకాలు ఉన్నారు కదా. ఇక్కడ మీరు వచ్చి ఇరుగు పొరుగు ఎవరు లేరు కదా, ఒకరు ఉన్న కారణం ఏంటని? పశువులే ఉన్నాయి. ఓకే ఓకే. శుభ్రంగా ఉంటారు అనేసి. పంటలను పండిస్తున్నారా? మరి పంటలంతా కష్టపడి చేస్తే పడుతుంది, లేకపోతే మరి. అది ఏ పంటలు పండిస్తున్నారు? ఈ ధాన్యం చోళ్ళు. మరి ధాన్యం చోళ్ళు. మీరు తినేది ఏంటి? మరి అదే తింటారా? ఇటు వంట ఎక్కడ చేస్తారా ఏంటి? తానానికి నానానికి నీళ్ళ? ఓకే. మేకలన్నీ మీవే? మేకలు, ఆవులు మేపు తెచ్చుకున్న పిల్లలు అదే మీవే కదా? అదే అదే అదే. మొత్తం ఇలాగ ఆవులు, మేకలు. ఇదేం చెట్టు అండి అది? జీలిక చెట్టా? జీలికల్లు. ఇప్పుడు వస్తుందా జీలికల్లు? ఇప్పుడు రాదనుకుంటా. చాలా మటుకు పెరుగుతుంది అది. ఇవేంటి మొక్కలు వేసారు? ఇవి ఈ బెండలపు ఏవేసారు? ఏవేసారు మొక్కలు? ఏమేసారు మొక్కలు? ఇవి పెండలం. ఇది కరపెండలం, దుంప మొక్కలు ఉన్నాయి కదా అటువైపు ఉన్నాయా? ఓకే ఓకే. కొండ చీపురు. కొండ చీపురు కూడా వేసారు కొంత? అదేనండి, అటువైపు ఉంది కొండ చీపురు. ఇది జామ్, అది బొబ్బాసి. ఇప్పుడు మరి నీళ్ళు ఎక్కడి నుంచి మీకు? అదే నీళ్ళు అక్కడి నుంచి తెచ్చుకుంటారు. ఎక్కడ? గడ్డ సెలం ఉంది. సెలం ఉందా? ఓకే ఓకే. బాగానే ఉంటాయి నీళ్ళు, పర్లేదా? లోపల లైట్ ఉంది ఇంట్లో? బల్బ్ ఉన్నదండి. వంట అయిపోయిందా? ఇక్కడ ఒక టార్చ్ పెట్టుకున్నారు ఇలాగా బొగ్గులు. ఇదేంటండి ఇది? గింజకొండ. అంబలికి. ఓకే ఓకే. మంచినీళ్ళు ఇవి. ఇప్పుడు ఇదేంటి, దేనికి వాడతారు ఇది? ఈ రూము పడుకుంటున్నామండి. అక్కడ పడుకుంటారా? ఇప్పుడు ఏంటి మరి ఇది? ఇక్కడ ఏదో పుట్టలాగా ఉంది. పుట్టారండి, అది అప్పటి నుంచే ఉండండి. ఇదిగోండి, ఇదంతా ఉంది కదా, ఇదంతా ఏంటి చెదల్లా పట్టేసింది?
ఏంటి ఇదంతా? అమ్మో కందిరీగ వచ్చింది అందులోంచి. ఇదంతా ఏంటండి ఇది? మరి మనకు తెలియదండి. తెలీదా? అలాగే ఉంటున్నారు మీరు? అలాగే ఉంటుంది. ఏం ఇబ్బంది లేదు? అది తీసి పారేస్తే బాగోదు కదా అనేసి అవును, అదే అదే అదే. 2-3 సార్లు తీసి పారేసామండి. అయినా వచ్చేస్తుంది. మళ్ళీ అలాగే వస్తుంది. ఓహో, ఇంకెందుకు తీసి పెట్టినా వాళ్ళు మనకేం కష్టాలు వస్తాయి అనేసి కష్టాలు వస్తాయని భయపడి వదిలేశారు. వదిలేసాం. ఓకే ఎందుకనేసి. ఓకే, ఇక్కడ కూడా సామాన్లు పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇవన్నీ సామాన్లు పెట్టుకున్నారు, చిన్న ఆటకలాగా పెట్టుకొని. ఇక్కడ పడుకుంటారండి. చూడొచ్చు, ఇదంతా ఒక చిన్న బోర్లా ఉంది. వీళ్ళు ఏంటి దేనికి వాడతారు ఇది? ఇది దేనికి? ఇది దిప్ప దేనికి? ఇది ఈ అంబలాయి నింపుకొని మనం నీళ్ళు తాగడానికి. నీళ్ళు తాగడానికి? ఓకే ఓకే. అది పిక్కలో వేసుకుంటే మరి అది మరి కూరగాయలు అవుతాయి. కూరగాయలు ఇప్పుడు వాడుతున్నారు. అది అవి చచ్చిపోయి మొక్కలు. చచ్చిపోయా? ఓకే ఓకే. ఇదంతా దోమతెర కట్టారుగా. ఇక్కడికి ఎలుగు మెట్టేసానండి. గోడ ఉంటే గోడ పోయింది. గోడ పోయిందా? కొడుకల్లో పడుకుంటారు, కొడుకు ఇక్కడ పడుకుంటాం. మరి ముసలి మరి కదా. అవునులేండి. దోమలే ఉంటాయి ఇక్కడ ఎక్కువ. దోమలు ఉంటాయి. ఇవేడు పందుం పుల్ల ఇది? కాదు, అగ్గెట్టుకొని అగ్గేసుకోవడానికి. ఓకే ఓకే. ఈ పాప ఎవరు? మన పాపే. మీ పాపేనా? ఏం పేరు? ఏం పేరమ్మా? నీలమ్మ. ఏంటమ్మా చదువుతున్నావు? ఏమైనా మనిషివా? నేను చదివేవా అసలు? ఏమైనా చదవలేదు? చదువుకున్నదా? మనం వెళ్ళిపోయింది. ఓకే ఓకే. ఇదంతా నీళ్ళు పెట్టుకున్నారు, అంతా డోర్ ఎలా పెట్టుకున్నారా? ఓకే ఓకే. వెదురుతూ చేసింది. సో కరెంట్ ఉండడం మీకు కొంచెం పర్లేదు కదండి? పర్వాలేదు. కరెంట్ లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఓకే. పైన అరకలో పెట్టుకొని. ఇవేంటి ధాన్యం? ఇవి ధాన్యం అండి. ఓకే, మీరు పండించిందే? మనం పండించుకున్నాయి. ఓకే ఓకే. ఇదిగోండి, ఇది ఆయిల్. ఇది ఆయిల్ పెట్టుకున్నారు. మనకి కోట మీద. అదే అదే, కష్టపడి కూలి చేసి. అవునవును. మనకి తినడానికి మరి అన్ని టమాటాలే చూడొచ్చు. కానీ ఇంత దూరం ఈ కొండల మీద మాకు రావడానికి ఇంత టైం పట్టింది. మీరు ఏదైనా తెచ్చుకోవడం కానీ చేయడం కానీ, ఇల్లు మీరే కట్టుకున్నారా? అవి మనమే కట్టుకున్నాం. ఇంత దూరం ఎలా తీసుకొచ్చారండి బాబు ఈ పెంకులు అన్ని? ఆట మీద వేసి తెచ్చుకున్నాం. దారి లేదు కదా. ఇది ఇలా ఓపెన్ పెట్టేశారా? మేకపిల్లలకు ఓపెన్, ఇల్లు ఇలా ఓపెన్ పెట్టేశారు. సో అయితే ఇప్పుడు దోమలు అయితే లేవు ఇక్కడ, ఇబ్బంది లేదా? దోమలు ఉంటాయండి. మరి దోమతెరలు ఇచ్చే పోనా దోమతెరలు. దోమతెరలు పోయా? ఓకే. ఏం ఇల్లు అని కారుతుందా వర్షాకాలం? మరి కారుదా? మరి అలా ఇల్లు బాగా చేయట్లేదు. అయితే బాగుంది. ఇవ్వండి, ఎక్కడ చూసిన ఈ విత్తనాలు దేనికి? ఇవి గోడ మీద ఇలా పెడుతున్నారు. దోసపండు. అవి దోసపండు పిక్కల. ఇలాగ ఎందుకు పెడుతున్నారు? అవి తీసి ఈడుకుంటాం. అవి ఉనుసుకుంటే మళ్ళా మొక్కనాటి కాయ కాస్తుంది. ఓకే ఓకే. కాకపోతే ఇది ముందే కొంచెం హైట్ తక్కువ ఉంది, జాగ్రత్త దిగాలి. ఇదేంటి ఇల్లు? ఇది ఏం భయ్యా? ఇదేంటిది ఇల్లు ఇలా వదిలేశారు? ఆ ఇల్లు మన సొంతం కట్టుకుంటే బాబు సాలేమంతే అతనికి ఎవరికి ఇచ్చాను. సగం కట్టి వదిలేశారు. సగం కట్టి ఇంకా వదిలేస్తున్నాడు. కడదా అన్నాడు. ఇటు అటు వాళ్ళ బాబు ఎటు వేసంటే అయిపోండట అటు మీద. మరి అటు ఆ బాబు కోసం అయిపోండి. ఏం చేస్తాం అయితే? అలాగే చదువుకున్నాం అయితే. మరి ఏమన్నా చదువేం లేదు? ఎందుకు చదువుకోలేదు? ఇష్టం లేదా? అప్పుడు చిన్న కానించే చదువుకోలేదు. అవును మాట. అప్పుడు సరే బడి లేదు. అవును అవును చెప్పండి. అప్పుడు బండ్లు లేవు కదా, మేస్టర్లు వస్తే తోలేసారు మా పెద్దలు. అప్పుడు మాస్టర్ తోలేసారా? ఎందుకమ్మ తోలేసారు? తోలేసారు భయపడేవారు మాస్టర్లు చూసి. చూస్తే భయం, అందుకే తోలేసారు. వీళ్ళందరూ వేస్ట్ అయిపోయారు. ఏమో నీకు చదువుకోవాలని ఉందా? ఇప్పుడు చదువుకోవాలని ఇష్టం ఉందా లేదా? మరి ఏం చేస్తావు మామూలుగా ఇక్కడ ఇంట్లోనే? పిల్లలై కాసుకుంటారా? ఓకే. మేకపిల్లలు మేపుతావా? ఓకే. చదువు మీద ఇష్టం లేదైతే. ఒకటే ఫ్యామిలీ కదా మీకు. టీవీ అని చూస్తావా? టీవీ కూడా లేదు. మరి నీకు ఇంట్రెస్ట్ లేదా? టీవీ ఇంట్రెస్ట్ లేదా? టీవీ చూడాలి. ఫోనే, సెల్ ఫోన్ ఏమైనా ఉందా? సెల్ ఉంది. టచ్ ఫోనా? అందులో చూసుకుంటారా? ఏం చూస్తారు అందులో? సినిమాలు, సీరియల్స్ చూసుకుంటాం. ఓకే ఓకే. అదే ఆ ఇల్లు బాగా అయితే ఏదో ఒకటి కొనుక్కుంటాం మరి కష్టపడి. అదేలే. అదేంటి వెనకతల అది ఒకటి కట్టారు? కోడి పిల్లలు గొడస. చూపించండి ఒకసారి చూద్దాం.
కోడి పిల్లలదా? కోడి పిల్లలు బాగానే కట్టారే. పిల్లలు ఉన్నాయి కదండి, ఆ, ఆ. అయితే కంగలు కదా, ఆ, దానికి గుడిసె. ఇబ్బంది ఉండదు, శుభ్రంగా ఉంటాయి. అదే అదే అదే, మళ్ళీ కోడి పిల్లలు అయితే మొగలంతా బాగుంటాయి. అవును, దీనికి ఒక గుడిసె కట్టారు. తీసుకుపోగలం. అదే అదే, అవునండి, చాలా బాగుందండి. లొకేషన్ అయితే సూపర్గా ఉంది. మనకి ఇల్లు బాగా అయిపోతుంది, బాగుంది. ఇల్లు అయిపోద్దులేండి, ఏముంది, నెమ్మదిగా అలా చేసుకుంటే. ఇటువైపు ఇటుక బెడ్లు పెట్టి కట్టారా? ఓకే. గోడ అంతా అదేనండి. గోడ అంటే అదే కట్టి. చాలా మంది ఏంటంటే నేను చూసింది తడకేసి పైన మట్టి వేస్తున్నారు. అలా మీరు అలా కాకుండా ఇటుకలతో కట్టింది. అలా బెడ్డలేసి మదిలెట్టేసారు. ఓకే అండి, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి అలాగే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తేనే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది, మరిన్ని వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను.